హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్. ఇక్కడ ఎక్సర్సైజ్ 1.1 చాప్టర్ నెంబర్ వచ్చేసి రియల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 1.1. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అనేది హెచ్సిఎఫ్ పైన ఉంది. ఫస్ట్ ఎక్సర్సైజ్లో బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ అని ఉంది. దాన్ని మనం లాస్ట్లో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అనమాట. క్వశ్చన్ ఏంటంటే యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 6q + 1 6q + 3 6q + 5 వేర్ q ఈజ్ సమ్ ఇంటీజర్ అన్నది క్వశ్చన్. సో మనం దీనికి ఆన్సర్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలన్నది స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో లెట్ us స్టార్ట్ ద ఆన్సర్. వెరీ సింపుల్ వేలో సింపుల్ స్టెప్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. క్వశ్చన్లో ఏమన్నాడు, ఎనీ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ అన్నాడు. కాబట్టి ఏదో ఒక ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ని డిక్లేర్ చేసుకుందాం. తర్వాత ఏం చేయాలి, బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏం చెప్తుంది, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ అని చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏని 6తో డివైడ్ చేస్తుందని చూద్దాం. ఓకేనా, ఎందుకంటే మనకి ఇక్కడ 6q + 1 6q + 3 అని ఇచ్చింది కదా. దీన్ని bq + rతో కంపేర్ చేస్తే b ప్లేస్లో మనకు 6 ఉంటుంది అనమాట. ఆ విధంగా కంపేర్ చేసుకొని bని 6గా మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. bని 6గా అజ్యూమ్ చేసుకుంటే అకార్డింగ్ టు యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం bq + r, ఈ b ప్లేస్లో 6ని సబ్స్టిట్యూట్ చేస్తే a = 6q + r అవుతుంది. ఇక్కడ rకి ఒక కండిషన్ ఉందన్నమాట. r అనేది ఎప్పుడు 0 ≤ r r b మధ్యలోనే ఉండాలి. b అంటే ఇక్కడ మనకు 6 ఉంది, అంటే rకి పాసిబిలిటీస్ ఏంటి అంటే 0 1 2 3 4 5 అనమాట. ఓకేనా, సో బై యూజింగ్ డివిజన్ ఆల్గారిథం ఇది రాష్ట్రం, మనం 6q + r అని రాష్ట్రం. r వాల్యూ ఏ విధంగా ఉండాలన్నది ఇక్కడ డిక్లేర్ చేసినాం. 0కి 6కి మధ్యలో r ఉండాలి. సో 0కి 6కి మధ్యలో అంటే 0 నుంచి 5 వరకు వస్తాయి. మొత్తం మనకి ఇక్కడ 6 కేసెస్ వచ్చాయి. r ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 6q వస్తుంది. r ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 6q + 1 వస్తుంది. 2కి 6q + 2 వస్తుంది. 6q + 3 వస్తుంది. 6q + 4 అండ్ 6q + 5. ఈ విధంగా మనకు 6 కేసెస్ వచ్చాయి. ఈ 6 కేసెస్ని మీరు గమనిస్తే ఇది కంప్లీట్గా 2తో డివైడ్ అవుతుంది. ఇది కూడా 2 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, ఇక్కడ 2 టేబుల్లో వస్తుంది. ఓకేనా, సో సిన్స్ ఏ ఈజ్ ఆడ్, మనం ఇక్కడ ఏ ఈజ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ అన్నాం, అంటే ఇవి రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇవి ఈవెన్ నెంబర్స్ అనమాట. సో since a is odd, it cannot be of the form 6q + 2 6q + 4. Why? Because these are even numbers, because these are all divisible by 2, even numbers. So therefore ఈ మూడు కావు అంటే ఈ మిగతా 3 అవుతున్నట్టే కదా. దట్ మీన్స్ బికాస్ దీస్ ఆర్ ఆల్ ఆల్ divisible by 2 even numbers. So therefore the only possible forms are 6q + 1 6q + 3 6q + 5 అనమాట. ఈ 3 మాత్రమే. సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్రూఫ్ అనేది కంప్లీట్ అయ్యింది అండ్ ప్రూవ్డ్. సో దిస్ వెరీ సింపుల్, చాలా చిన్నగా చాలా సింపుల్గా ఇవ్వడం జరిగింది. కొందరు చాలా పెద్దగా రాయిస్తారు, అవసరం లేదండి. మీరు ఇంత రాసినా, ఇదే విధంగా రాసినా మీకు ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.